పెండింగ్ సమస్యలన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనం చూస్తున్నాం కదా, వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇటు రిటైర్మెంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ నిర్వహిస్తున్నారు. సో దశల వారీగా కూడా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే పిలుపునిచ్చిన ఉద్యమంలో భాగంగా ఈ రోజు ఉద్యోగ సంఘ నేతలు ఏదైతే తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో చాలా వరకు అన్ని సంఘాల ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇట్లా రెవెన్యూ సంఘాలు, సో అన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెద్ద సంఖ్యలో హాజరైన పరిస్థితి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఉన్నారు. అన్న ఏం చెప్తారు? స్టేజ్ మీదకి ఎక్కకుండా ఇక్కడ కూర్చోవడంలో ఏంటి అసలు? మా ఉద్యోగ సంఘ నాయకులు అందరూ మాట్లాడాలని ఇలా కూర్చున్నాం. వాళ్ళు మాట్లాడింది కూడా ఇలా వినాలనుకున్నాం. వాళ్ళు విన్న తర్వాత మా నిర్ణయాన్ని 1 o'clock మేము డయాస్ మీదకి వచ్చి మాట్లాడాలని యాక్చువల్లీ ఇక్కడ అందరూ కూర్చున్నాం. ఎందుకంటే 206 సంఘాలు మమ్మల్ని కూడా వాళ్ళని కూడా మాట్లాడి వాళ్ళ భావాలేదో తెలుసుకోవాలని ఇలా కూర్చున్నాం. ఏం చెప్పబోతున్నారు? 1 o'clock నిర్ణయం అంటే ఎట్లా ఉండబోతుంది? దానికి సంబంధించిన ఉద్యోగస్తులకు మద్దతుగా ఉంటుందా, ప్రభుత్వానికి సంబంధించి ఉంటుందా? ఏం లేదు, గతంలో ఎప్పుడే డిమాండ్లు ముఖ్యమంత్రి గారు మా పక్క పండు కూర్చుని పెట్టి ఇవన్నీ చేస్తాను డిమాండ్లే, కొత్త డిమాండ్లు ఏం కాదు. ఇవాళ పిఆర్సీ రిపోర్ట్ వెంటనే తెప్పించుకొని మాతో మాట్లాడి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ డిఎల్ కూడా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం పెండింగ్ బిల్స్ తొందరగా క్లియర్ చేయాలి. ఇంకా 2 నెలల పెండింగ్ బిల్స్ తీయాలి. ఇలా సంఘాలకు రికగ్నేషన్ కూడా ఇస్తామని చెప్పిన అది కూడా పెండింగ్ అని పెట్టి దాని కూడా ఉన్నది. ఇక హెచ్ఓలో 12.5 ఇంప్లిమెంట్ చేసి అదే పెండింగ్లో ఉన్నది. కనీసం సంఘాల గతంలో కనీసం ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉండే, ఆ ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా ఇంకా ట్యాక్స్ ఎగ్జామ్షన్ జీవో రాకపోవడం. ఏపీలో ఆల్రెడీ జీవో వచ్చింది, ఏపీలో అన్ని జీవోలు వస్తాయి కానీ తెలంగాణ రాకపోవడం చాలా మంది ఉద్యోగులలో ఒక వ్యతిరేక భావన వస్తుంది. నువ్వు ఎన్ని రోజులు ఆపుతావు మమ్మల్ని అని చాలా మంది ఉద్యోగులు కూడా మనం తిట్టి వాట్సాప్లో తిరుగుతున్న సందర్భంలో. అందుకే నేను కూడా మా ఉద్యోగుల సమస్యలు ఇందావనికి మాదాన కార్యక్రమం పెట్టి వాళ్ళ ఏమో మాట్లాడుతూ వినాలని ఇక్కడికి కూర్చున్నా. ముఖ్యమంత్రి కూడా గతంలో చాలా సార్లు చెప్పిన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అర్థం చేసుకోండి అని చెప్పేసి ఏం చెప్తారు మరి? ఒకవేళ ఆర్థిక పరిస్థితి లేకపోతే నిపుణులంతా కూర్చుందాం. ఆర్థిక పరిస్థితి లేకపోతే ఉద్యోగుల జీతపత్యాల కాంచాలి, ప్రభుత్వ ఖర్చుల కాంచాలి, అన్నిటిని కూడా మాట్లాడి ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు అన్ని ఫ్రీ ఇద్దాం. రేపు ఆర్థిక పరిస్థితి మంచిగా లేదనుకుంటే అన్ని ఫ్రీ ఇచ్చుకుంటా పోతే అర్హులైన అన్ని అందరికి ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కడుతున్నారు, ఉద్యోగులే కడుతున్నారు, వేరే వాళ్ళు కడతలేరు. అవన్నీ మాట్లాడుకుని మనం కూర్చొని మాట్లాడదాం. అందరు ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఒక డిస్కషన్ పెట్టాలని ముఖ్యమంత్రి కోరుతున్నాం. మనతో పాటు సంఘ నాయకులు ఉన్నారు, ప్రధాన కార్యదర్శి అన్న. ఒక్క నిమిషం, ఎట్లా ఉంది ఒత్తిడి? ఎట్లా ఉంది కింది స్థాయిలో ఉద్యోగస్తులు? ఎట్లా ఉంది? చాలా వరకు మిమ్మల్ని తిడుతున్న పరిస్థితి, మీ మీద నమ్మకం లేకుండా పోతుందని చెప్పేసి కూడా చాలా మంది ఉద్యోగస్తులు చెప్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో జేఏసీ సక్సెస్ అయింది. కానీ ప్రభుత్వం మేము పెట్టిన ఈ 6 డిమాండ్లు కూడా పిఆర్సీ అనేది ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ తెప్పించుకొని అతి త్వరగా ఇంప్లిమెంట్ చేస్తున్న హామీ ఇచ్చారు. అందులో డిఎల్ కూడా కలుపుతామని చెప్పారు. అంటే ఆల్రెడీ అనౌన్స్ చేసిన హామీ. పెండింగ్ బిల్స్ కూడా మార్చి లోపు క్లియర్ చేస్తున్న హామీ. దీంతో పాటుగా సిపిఎస్ అనేది ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది. ఈఎస్ఎస్ స్కీమ్ ఆల్రెడీ మా అమౌంట్తో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త డిమాండ్లు కావు. ఓన్లీ మేము రకరకాల యాజిస్ట్రేషన్ల ద్వారా సాధించుకొని ప్రభుత్వం ద్వారా ప్రకటించబడి అమలు చేయని డిమాండ్లు కొత్త చేస్తున్నాం. ఇది కూడా మేము 3 సంవత్సరాలు వెయిట్ చేశాం. మా కింద క్యాడర్ కూడా మా కంట్రోల్ కాదు, మమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పదు, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఓన్లీ అసంతృప్తి ఉంది, అది వ్యతిరేకతగా మారకుండా తృప్తిగా మారేట్టుగా ఎప్పుడైనా ఇవ్వాల్సిందే మీరు ప్రకటించిన ఈ 6 డిమాండ్స్. ఈ 6టిని కూడా సత్వరం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం. ఉద్యోగులు చెప్తున్నారు, మీడియా ముందు మాత్రమే బాగా మాట్లాడుతున్నారు, మంత్రుల దగ్గరికి పోతే ముఖ్యమంత్రి దగ్గర పోతే మళ్ళీ అక్కడ బెండ్ అవుతున్నారు, అక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నారు అని చెప్పేసి కూడా కింది స్థాయి ఉద్యోగస్తులు నాతో చెప్తున్న పరిస్థితి. నిజంగా ఉంది అట్లా పరిస్థితి? మేము కాంప్రమైజ్ కావడానికి మా పెద్దయో చిన్నయో కాదు. మేము ప్రభుత్వ ఉద్యోగులు, మరి పరిపాలకులు, మేము పబ్లిక్ సర్వెంట్స్. కొంత సమన్వయం కొన్ని చర్చల ద్వారా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఏదో వాళ్ళ దగ్గర సరెండర్ కావడం ఇట్లాంటిది ఏది ఉండదు. ఎందుకంటే అధినాయకత్వానికి కొంత ప్రాబ్లం ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం అనేది ప్రభుత్వం దృష్టికి సక్సెస్ఫుల్ గా డిమాండ్ తీసుకోగలిగాం. కొన్ని సాధించుకున్నాం. మెయిన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో
అవి సాధన పూర్తి కావట్లేదు, అమలు కావట్లేదు కాబట్టి కింద మా వాళ్ళకు ఉంటుంది. ఇందులో రాజకీయ కోణాలు ఉంటాయి. మా దాంట్లో కూడా కొంత ఏ పని చేయకుండా వాట్సాప్ యుద్ధ వీరులు ఉంటారు. వాళ్ళని కాదు, మేము చూడాల్సింది మమ్మల్ని గుడ్డిగా మా నాయకులు మాకు సాధించి పెడతారని 13,50,000 మంది ఉద్యోగులు మమ్మల్ని నమ్మి ఎన్నుకొని ఇక్కడ పంపించారు. వాళ్ళ మనోభావాలని వాళ్ళ ఆత్మగౌరవం కాపాడాలి తప్ప ఈ వాట్సాప్ లో పెట్టే 550 మంది కోసం మేము రెచ్చిపోయి చేస్తే పూర్తిగా అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఇచ్చినా ప్రభుత్వం ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు ఇవ్వాలా, సిఎస్ గారు ఇవ్వాలా, వారితో కలబడాలా, వారితో కొట్లాడాలా, వారితో చర్చించాలా. అది కొంచెం మా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది, లేట్ అయింది, శాలరీస్ తక్కువ వస్తున్నాయి, అసలు అవుతాయో కాదని డౌట్ ఉంది కాబట్టి వారి యొక్క అభిప్రాయాలు కూడా మేము గౌరవిస్తాం. కొంతపాటు ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఉన్నారు. అన్న, ఏం చెప్తున్నారు? మీటింగ్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుసార్లు కలవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు పిలిపించి సమస్యలని పరిష్కారం చేస్తా అన్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు, సంబంధిత మంత్రులు ఎవరు కూడా సహకరించే పరిస్థితి లేదు. మాటలకు చాతలకు పొంతన లేదు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం చెప్పిన మాట మీద కట్టుబడి ఉన్నాడు. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించండి. పరిష్కరిస్తే ఈ ధర్నా లాగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ఉద్యోగులకు రావాల్సిన పైసా వసూలు చేసుకునే వాళ్ళకి ఎవరు కూడా మరి ఈ కార్యక్రమాలు ఆపే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఆపితే మా నాయకుల పని కూడా పని పడతామని తిరుగుతురు కింద ఆల్రెడీ. కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా సీరియస్నెస్ తీసుకొని సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేయమని అడుగుతున్నాం. ప్రభుత్వం చెప్తున్నారు మాటలు కానీ చేతలు లేవని చెప్పేసి. మీ కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని కూడా అట్లా అంటున్నారు. మా నాయకులు మాటలు చెప్తున్నారు కానీ చేతలు లేవని చెప్పి చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? అందు గురించే చెప్తున్నా కదా, ఇన్ని రోజులు మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మాటని గౌరవించినాం. ఇప్పటికి కూడా వారి మాటని గౌరవించాం. కానీ కింద వినే పరిస్థితి లేదు. కింద వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు పోయినప్పుడల్లా వీళ్ళ వ్యక్తిగత కార్యకలాపాలు చేసుకుంటున్నారు కాబట్టి మన నోట్ల మన్ను పోస్తున్నారు అనుకుంటున్నారు. కానీ మేము చరిత్రకారులం. మేము తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోతే పిల్లల వాళ్ళ శవాలు లోపిన చేతులు ఇవి. మేము ఉన్నంత వరకు ఖచ్చితంగా ఉద్యోగుల పక్షాన నిలబడతాం. ఉద్యోగుల హక్కులు సాధించుకునే వరకు మేము వెంటనే ఉంటామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ఏదైతే పెద్ద ఎత్తున వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వచ్చిన పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దగ్గర కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఉద్యోగస్తుల డిమాండ్ అయితే, ఉద్యోగస్తుల ఆక్రోధన ఆవేశం మాకు అర్థమవుతుంది. కింది స్థాయిలో మా మీద చాలా వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు వారి మేనిఫెస్టోలో వాళ్ళు ఒక ప్రామిస్ చేసిండ్రు, మా ప్రభుత్వం వస్తే 6 నెలల్లో పెండింగ్ లో ఉన్న 3 డిఏలను క్లియర్ చేస్తాం, అట్లాగే పెండింగ్ లో ఉన్న పిఆర్సీని కూడా క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. కానీ ఈరోజు 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు గడిచిన మరి గతంలో ఉన్న 3 డిఏలను మాత్రమే క్లియర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు వచ్చిన తర్వాత 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ 6 డిఏలలో దేశంలో ఎక్కడ కూడా 6 డిఏలు పెండింగ్ లేవు. మరి అట్లాగే పిఆర్సీ గత ప్రభుత్వం 5% ఐఆర్ ఇచ్చింది. 5% ఐఆర్ ఇచ్చి వదిలేస్తే వీళ్ళు 6 నెలల్లో ఇస్తామన్నది. రేవంత్ రెడ్డి గారు దాదాపు 8 సార్లు టీజీజేస్తోని చర్చలు జరిపినారు. మాకు సహకరించండి, ఆర్థిక పరిస్థితి బాగలేదు, మీకు సహకరిస్తే మేము అన్ని క్లియర్ చేస్తామన్నారు. మరి ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది కాబట్టి మేము చెప్పిన లీడర్లు చెప్పిన క్యాడర్ వినే పరిస్థితి ఈ రోజు లేదు. మీరు ఈ రోజు ధర్నా చౌకం చూస్తేనే అర్థమవుతుంది. ఇదే విధానంగా 33 జిల్లాల్లో ఈ రోజు ధర్నా నడుస్తుంది. దీన్ని క్లియర్ చేయాలంటే ఎంబడే పిఆర్సీని విడుదల చేయాలా, 6 డిఏలను క్లియర్ చేయాలా. ఈహెచ్ఎస్ కార్డును కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇచ్చిన వెంబడే సిఇఓ ఆరోగ్య ట్రస్ట్ కూడా దాన్ని అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ డిమాండ్స్ పైన దృష్టి సారించి వెంటనే సాల్వ్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రభుత్వం దగ్గర లాలుచి పడట్లేదు. ఖచ్చితంగా ఉద్యోగస్తుల హక్కుల కోసం పోరాడుతున్నాం. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఉద్యోగస్తుల డిమాండ్లు నెరవేరే వరకు ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ కూడా చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. సురేష్, ఇంద్రపార్క్.